హాయ్ వ్యూవర్స్, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కనుక మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా పోలీస్ వ్యవస్థలో ఒకంత అసహనం వ్యక్తమవుతూ ఉంది. ఏంటి అంటే మేము ఏం తప్పు చేశాము ఏంటో చెప్పకుండానే ఇష్టం వచ్చిన రీతిలో ఎలక్షన్ కమిషన్ ఏ రకంగా మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది, లేదంటే ఏ రకంగా మమ్మల్ని ఆ పోస్ట్ నుంచి తొలగిస్తుంది అని. సో అలా అంటున్నది ఎవరు అంటే శ్రీకాకుళం ఎస్పీగా పనిచేసినటువంటి వెంకటరత్నం, అదేవిధంగా కడప ఎస్పీగా పనిచేసినటువంటి రాహుల్ దేవ్ శర్మ. ప్రస్తుతం వీరిద్దరూ కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళని పక్కన పెట్టడం జరిగింది కాబట్టి వీరిద్దరు అంటూ ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ఏబీ వెంకటేష్, ఇక ఏబీ వెంకటేష్ని కూడా రాహుల్ దేవ్ శర్మ అదేవిధంగా వెంకటరత్నంతో పాటు పక్కన పెట్టాలని ఎలక్షన్ కమిషన్ భావించినప్పటికీ మరలా ఈ ఏబీ వెంకటేష్ అంటే ఇంటెలిజెన్స్ చీఫ్ కాబట్టి ఎలక్షన్ కమిషన్కి అటాచ్ అతను ఉండడు ఎన్నికల కోడ్ అమలైనప్పుడు. అలాంటప్పుడు అతన్ని తొలగించే అధికారం మీకు లేదు అని మరలా ఏపీ గవర్నమెంట్ అతను ఉంచడం జరిగింది. ఇక రాహుల్ దేవ్ శర్మని అదేవిధంగా వెంకటరత్నం మాత్రం పక్క జరపడం జరిగింది. వాళ్ళ స్థానంలో వేరే వాళ్ళు కూడా రావడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు అటు రాహుల్ దేవ్ శర్మ కావచ్చు, వెంకటరత్నం కావచ్చు, వీళ్ళిద్దరూ ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. మేము ముఖ్యంగా వెంకటరత్నం విషయానికి వద్దాం. ఈయన సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి ఈరోజు ఎస్పీ స్థాయికి నేను వచ్చాను. నా పట్ల కానీ, నా డ్యూటీ పట్ల కానీ, అదేవిధంగా నా సర్వీస్ రికార్డు పరంగా కావచ్చు, నా కుటుంబ సభ్యుల పరంగా కావచ్చు, నాకంటూ ఒక వాల్యూస్ అండ్ ఎథిక్స్ ఉన్నాయి. అలాంటప్పుడు ఇంత బెస్ట్ ట్రాక్ రికార్డు ఉన్న నన్ను ఎవరో ఏదో కంప్లైంట్ ఇస్తే కనీసం విచారణ చేయకుండా, నన్ను ఎక్స్ప్లెనేషన్ అడగకుండా అప్పటికప్పుడు మీరు ఎలా నిర్ణయం తీసుకుంటారు, ఏ బేస్ మీద మీరు నిర్ణయం తీసుకున్నారు, నాకు మీరు చెప్పండి అని ప్రశ్నించడం జరిగింది ఎలక్షన్ కమిషన్ని. ఎలక్షన్ కమిషన్ ఏమైనా దానికి సంబంధించి బదులు ఏమైనా ఇచ్చిందంటే ఇంకా ఇవ్వాల. తర్వాత రాహుల్ దేవ్ శర్మ కూడా క్లియర్గా చెప్తూ ఉన్నాడు, నేను ఈ సర్వీస్లోకి ఎంటర్ అయ్యి 8 years అవుతుంది, 8 సంవత్సరాలు అవుతుంది. ఈ 8 సంవత్సరాల కాలంలో నా మీద ఏమన్నా బ్యాడ్ రిమార్క్స్ ఉన్నాయా, నేను ఏమైనా తప్పు చేశానా, అవేంటో బయట పెట్టండి, అప్పుడు నా మీద మీరు చర్యలు తీసుకోండి. అంతే తప్ప పెట్టకుండా నేను ప్రాపర్ వేలో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాను కేసు విషయంలో కూడా, అదేవిధంగా నా జిల్లాలో అంతా కూడా నేను చక్కగా చూసుకుంటూ ఉన్నాను, అటువంటి నన్ను మీరు ఏ రకంగా పక్కన పెడతారు అని ఆయన కూడా అసహనం వ్యక్తం చేయడం జరిగింది. ఇక ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఏబీ వెంకటేష్, అసలు కానీ ఎలక్షన్ కమిషన్కి సంబంధమే లేదు అని తెలిసింది మనకి లేటెస్ట్గా. అలా చూసుకుంటూ ఉన్నప్పుడు మరి ఎలక్షన్ కమిషన్కి ఎవరు అటాచ్ అయ్యి ఉంటారు ఏంటి అన్నప్పుడు ఒక కానిస్టేబుల్ దగ్గర నుంచి, సబ్ ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి, డీసీపీ, డిఎస్పీ, అదేవిధంగా ఎస్పీ, ఇంటెలిజెన్స్ చీఫ్ కాకుండా మిగతా ఎవరైతే ఉంటారో ఏంటి డిఐజీ, ఐజీ, డీజీపీ, లైక్ వీళ్ళంతా కూడా అటాచ్ అయ్యి ఉంటారు. కాకపోతే ఇక్కడ మాత్రం క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే ఇంటెలిజెన్స్ బ్యూరో ఏదైతే ఉందో వీళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్కి అటాచ్ అయ్యి ఉండరు కాబట్టి ఆయన మాత్రం టచ్ చేయాల్సిన అవసరం లేదన్నారు. ఈ మిగతా వాళ్ళని టచ్ చేశారు కాబట్టి ఎక్స్ప్లెనేషన్ అడగకుండా, ఎంక్వైరీ చేయకుండా ఏ రకంగా వాళ్ళని పక్కన పెడతారని అంతా కూడా ఇక్కడ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరొక పక్క హిందూపురం లోక్సభ నియోజకవర్గానికి ఎవరైతే నామినేషన్ వేయడానికి ఇబ్బందికరంగా పరిస్థితులు టీడీపీలు కల్పించారని అంటూ ఉన్నారు మాధవ్. సో ఆ మాధవ్ విషయంలో కూడా చూసుకున్నట్లయితే తప్పిదం ఎవరిది, పోలీస్ పై అధికారులది. అంటే ఒకరేమో టీడీపీకి ఫేవర్గా ఉన్నట్టు, ఒకరేమో వైసీపీకి ఫేవర్గా ఉన్నట్టు. సో అంటే ఇక్కడ వ్యవస్థలో, న్యాయ వ్యవస్థలో భాగంగా ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థలో కూడా ఈ రకంగా పార్టీకి ఫేవర్గా ఉంటూనే, లేదంటే ఒక వ్యవస్థకు ఫేవర్గా ఉంటూ వెళ్ళినట్టయితే ప్రజలకు ఇంక ఏ రకంగా సేవ చేస్తారు. అక్కడ మాధవ్ అనే వ్యక్తి విఆర్ఎస్ తీసుకొని రిలీవ్ చేయమని చెప్పి కూడా దాదాపు 3 నెలల పైన అవుతున్నప్పుడు ఎందుకు రిలీవ్ చేయలేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున న్యాయవాది ఏం చెప్తున్నాడు, అతని మీద కొన్ని కేసులు ఉన్నాయి, అవి ఇంకా కంప్లీట్ చేయలేదు, సో అలాంటప్పుడు అతన్ని రిలీవ్ చేయడానికి కుదరదు అన్నట్టుగా మేము ఉంచామని అంటున్నారు. ఓ పక్క మాధవ్ ఏం చెప్తున్నాడు, నన్ను కావాలని వీరు ఇబ్బంది పెడితే ఈ రకం చేస్తున్నారని ఆయన అంటూ ఉన్నారు. చివరికి ఆయన కోర్టు దాకా వెళ్ళి అప్పుడు ఆయన ఇక్కడ పర్మిషన్స్ తీసుకోవాల్సి వచ్చింది, ఏది నామినేషన్ అటువంటి ఇబ్బంది లేదు అని. అంటే వ్యవస్థ మీద నమ్మకం అనేది ప్రజలకు పోవటానికి కారణం ఎవరయ్యా ఏంటయ్యా అన్నప్పుడు ఈ రాజకీయ నాయకులు అనేది ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. అలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్, అదేవిధంగా కీలకంగా ఉన్నటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా నిర్వీర్యం చేశారు ఈ బీజేపీ వాళ్ళు, ఈ కేంద్ర ప్రభుత్వం వాళ్ళని చాలా పార్టీలో ఆరోపిస్తూనే ఉన్నారు. అందులో ఆర్బీఐ కూడా ఉంది. ఇప్పుడు కొత్తగా ఎన్నికల కమిషన్ కూడా ఆ వ్యవస్థలోకి తీసుకెళ్ళిపోతున్నారు. దానిని కూడా నిర్వీర్యం చేయడానికి బీజేపీ వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారని ఇటు టీడీపీ వాళ్ళు, అటు వెస్ట్ బెంగాల్ ఉన్నటువంటి మమతా బెనర్జీ కావచ్చు, అదేవిధంగా మిగతా పార్టీల వాళ్ళు కూడా ఆరోపిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏవైతే ఆరోపిస్తూ ఉన్నారో వాటిని బలపరిచే విధంగానే ఇక్కడ ఎటువంటి ఎంక్వైరీలు చేయకుండా వారికి అనుగుణంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఉంచడం, వారికి అనుకూలంగా లేరు అంటే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయటం, లేదంటే వాళ్ళని పక్కన పెట్టడం, ఈ రకంగా చేస్తూ ఉండటాన్ని ఏమంటారంటే ఓ రకంగా
కుటిల స్వార్థ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు వారి స్వలాభం కోసం ప్రజాస్వామ్యం అనే పేరు చెప్పి, అధికారం అనే పేరు చెప్పి ఇష్టం వచ్చిన రీతిలో ఈ ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయటం తప్ప వేరేది కాదు. అది ఏ పార్టీ అయినా కావచ్చు కాబట్టి ఇది ఏ మాత్రం కూడా ఈ దేశానికి మంచిది కాదు. సో కన్క్లూజన్ ఇక్కడ ఇవ్వాల్సింది ఏంటంటే, నేను చెప్పదలుచుకున్నది, ఎవరు పార్టీల మీద ఎవరికో కసి ఉంటే ఈ మధ్యలో ప్రజల కోసం పాటుపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. అది పోలీసులు కావచ్చు, జడ్జిలు కావచ్చు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కావచ్చు, ఇంకొంతమంది కావచ్చు. వీరిని కూడా రాజకీయ స్వార్థానికి వాడుకుంటూ ఉండటం అన్నది మన ప్రజాస్వామ్యంలో ఒక పెద్ద మాయన మచ్చ. దయచేసి దాన్ని ఎప్పటికైనా సరే ప్రక్షాళన చేయండి.